వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుపతి జిల్లా పాకాల మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో 4 మృతదేహాలు. పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు. ఇంతటికీ పిల్లల్ని చంపాల్సినంత అవసరం ఏంటి? నేషనల్ హైవే నుంచి దాదాపు 3 కిలోమీటర్లు ఉన్నటువంటి అటవీ ప్రాంతానికి వెళ్ళి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరుపతి జిల్లా పాకాల సమీపంలో ఉన్నటువంటి ఫారెస్ట్లో 4 మృతదేహాలు ఒక్కసారిగా పెను సంచలనంగా మారింది. అయితే మనం చూస్తున్న ఏదైతే ఫారెస్ట్ ఈ ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం. అయితే నేషనల్ హైవే నుంచి కూడా ఈ యొక్క ప్రాంతానికి దాదాపు 2 కిలోమీటర్ల మేర డిస్టెన్స్ ఉంది. రావడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఈ యొక్క అటవీ ప్రాంతం. అయితే ఈ ప్రాంతంలోకి భార్యాభర్త ఇక్కడికి వచ్చి ఒక చెట్టుకు ఊరేసుకున్నట్టు కనబడుతుంది. అదే రకంగా ఇక్కడ 2 ఏదైతే పిల్లల్ని కూడా చంపేసి పాతిపెట్టినట్టుగా కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ క్లూజ్ టీం కావచ్చు, రెవెన్యూ అధికారులు, పోలీసులు అంతా కూడా చేరుకోవడం జరిగింది. అసలు వీళ్ళు ఎక్కడ చెందినవారు ఏమైనా సరే మాత్రం ఆ వివరాల సేకరించేటువంటి పనిలో పడ్డారు. అయితే ప్రాథమికంగా తమిళనాడుకు చెందినటువంటి వారిగా కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అదే రకంగా ఆ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఆధారాల్లో ఒక డాక్టర్ స్లిప్ ఒకటి ఉంది. ఆ స్లిప్లో అతను ఈ యొక్క ట్రీట్మెంట్ ఏదైతే మానసిక స్థితి సరిగా లేకుండా గతంలో కొన్ని ట్యాబ్లెట్స్ ఇలాంటివి కూడా వాడినట్టుగా కూడా ఆధారం కూడా దొరికింది. అయితే ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలిస్తే మాత్రం చాలా దట్టమైనటువంటి ప్రాంతం. ఇంత దూరంలో ఆ యొక్క పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక్కడ పాతి పెట్టడం, వాళ్ళు ఉరేసుకోవడం ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా పెను సంచలనంగా మారిందని చెప్పాలి. ఒకసారి మనం చూడొచ్చు, ఆ పిల్లల్ని పాతి పెట్టడానికి కూడా ఒక పార కూడా తెచ్చుకొని ఇక్కడ ఒక ప్రీ ప్లానెడ్గా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు విజువల్లో కూడా ఆ యొక్క పార పక్కనే ఉన్నటువంటిది అనుమానిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ చూడడానికి 2 కూడా ఇద్దరు పిల్లలను పాతి పెట్టినటువంటి విధానం కనబడుతుంది. అయితే అది పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తే అసలు ఏముందన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ కేసు సంబంధించి మాత్రం అధికారులు పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇంత డిఫారెస్ట్లోకి ఆ యొక్క ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సూసైడ్ చేసుకోవడం అనేది మాత్రం ఇది ఒక పెను సంచలనంగానే మారింది. అయితే ఈ మృతుడి వివరాలు తమిళనాడు తంజావూరుకి సంబంధించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఆ యొక్క క్లూజ్ టీం కావచ్చు, ఆ యొక్క టీం అంతా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. ఇక్కడ కొన్ని అనుమానమైనటువంటి కొన్ని వస్తువులు కూడా సేకరించేటువంటి పనిలో పడ్డారు. ఇక్కడ మందు బాటలు, అదే రకంగా వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ సంబంధించినటువంటి బాటిల్స్ కొన్ని ఇక్కడ లభ్యమయ్యాయి. వాళ్ళ చెప్పులు కావచ్చు, అనేకమైనటువంటి ఫోన్ కూడా, అంటే ఒక ఫోన్ కూడా దొరికింది, అందులో సిమ్ములు లేవు, ఆ ఫోన్ కూడా దొరికినటువంటి పరిస్థితి. అయితే మరొక 2 ఒక నోటికి ప్లాస్టర్ లాగే వేస్తే ఏ రకంగా ఉంటుందో అలాంటి 2 ప్లాస్టర్లు కూడా వేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఆ పిల్లలకు బహుశా ఆ పిల్లలకి నోటికి ప్లాస్టర్ వేసి ఇక్కడ తీసుకుని వచ్చారన్న కోణంలో కూడా ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ అనేకమైనటువంటి ఆ యొక్క పరిస్థితి చూస్తుంటే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇంత లోపలికి ఏదైతే ఈ ఫారెస్ట్లోకి దాదాపు నేషనల్ హైవే నుంచి 2 కిలోమీటర్ల మేర ఇంత లోపలికి వచ్చి ఈ ప్రాంతంలో ఈ యొక్క సూసైడ్ అన్నది మాత్రం పెను సంచలనంగానే మారిందని చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తిగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో యొక్క దర్యాప్తుతో చేపట్టారని చెప్పాలి. అయితే వీళ్ళు ఏదైతే తమిళనాడు చెందిన వారు ఇక్కడికి ఎలా వచ్చారు, అసలు ఇక్కడ ఇంత ఫారెస్ట్ లోపలికి వచ్చి పిల్లల్ని ఇక్కడ చంపి వీళ్ళు సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అన్న కోణంలో మాత్రం ఇది ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. అయితే పోలీసులు మాత్రం ఈ యొక్క కేసు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేపట్టేటువంటి పనిలో ఉన్నారని చెప్పాలి. ఒకసారి మనం పోలీసులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పటికీ కూడా ఒక బాడీ వేలాడుతూనే ఉంది, మరొక మహిళ బాడీ మాత్రం కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడికంతా కూడా రెవెన్యూ అధికారులు ప్రతి ఒక్కరు కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఇంత ఫారెస్ట్లోకి ఆ పిల్లల్ని ఎలా తీసుకుని వచ్చారు, ఇంత డీఫారెస్ట్లోకి తీసుకుని వచ్చి ఇక్కడ ఈ రకమైనటువంటి ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలు మాత్రం ఇది ఒక పెను సంచలనంగానే మారిందని చెప్పాలి. ఎందుకంటే మనం వచ్చేటువంటి దారిలో కూడా చూడొచ్చు, సాధారణమైనటువంటి రోడ్డు కాదు ఇది. ఎందుకంటే ఇది దట్టమైనటువంటి అటవీ ప్రాంతం, ఎగుడు దిగుడుగా ఉండేటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందికరమైనటువంటి నడకదారి మార్గం ఇది. ఎక్కడే కానీ ఫ్రీగా రావడానికి కూడా వీలు ఉండదు. ఇటువంటి ప్రాంతంలో వచ్చి 20 సంఘటన చోటు చేసుకుందని చెప్పాలి. సార్, ఏదైతే ఈ కేసు సంబంధించి ఇప్పటివరకు మీకు దొరికినటువంటి ఆధారాలు ఏంటి సార్? అదే తమిళనాడు వాసులుగా అనుమానం ఉంది, అది దర్యాప్తులో తేలుతుంది అన్నమాట. అంటే ఏ అనుమానంగా ఏమైనా లభ్యం? ఏం తెలియదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఎన్ని బాడీలు ఉన్నాయి సార్? బయట 2 ఉన్నాయి, ఇంకా డౌట్ అది రెవెన్యూ వాళ్ళు డాక్టర్స్ వచ్చినాక తవ్వినాక తెలుస్తుంది దాంట్లో ఉన్నాయి లేదా. అంటే పిల్లల్లాగా అంటే చూస్తుంటే ఒక పిల్లల్ని కూడా తీసుకొచ్చేనట్టు ఒక అనుమానం ఉంది అది చూస్తే తెలుస్తుంది. చూస్తున్న పూర్తిగా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో
ఈ యొక్క కేసును దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఆ 2 బాడీలు, ఒక బాడీ మాత్రం మగ వ్యక్తి బాడీ మాత్రం వేలాడుతూ ఉంది, మహిళా బాడీ మాత్రం కింద పడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా జరిగి దాదాపు 10 రోజుల పైన అయినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇంత ఫారెస్ట్లోకి అసలు ఎలా వచ్చారు, ఇంత ఫారెస్ట్లోకి తీసుకురావడానికి గల కారణం ఏంటి, ఇది ఒక అనుమానితమైనటువంటి ఒక ఆత్మహత్యగా కూడా పరిశీలించాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అధికారులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. మరి కాసేపులోనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పిల్లలు అనుమానిస్తున్నారో అక్కడ పూడ్చిపెట్టినటువంటి 2 బాడీలు కూడా పిల్లలు అనేసి అనుమానిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆ బాడీలు కూడా బయట తీసేటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా ఇక్కడ నుంచి ఆ శాంపుల్స్ కూడా కొన్ని తీసుకొని తర్వాత ఈ బాడీలు కూడా మార్చిరీకి కూడా ఏదైతే మార్చిరీ కూడా తరలించేటువంటి అవకాశం ఉందనేసి కూడా ప్రాథమిక సమాచారం అందుతుంది. తమిళనాడు చెందినటువంటి వారు ఇక్కడికి ఎలా వచ్చారు, ఈ నేషనల్ హైవే నుంచి ఇంత లోపల దాదాపు 2 కిలోమీటర్లు ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోకి రావడం అన్నదే ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పాలి. ఇంత లోపల వచ్చి చేయడం వల్ల అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు నిజం అయితే ఈ కేసు సంబంధించి తెలిసిన వ్యక్తులు ఎవరన్నా తీసుకొని వచ్చి ఈ రకంగా మర్డర్ చేశారా, లేకపోతే నిజంగానే వీళ్ళు ఏదన్నా వ్యక్తిగతంగా ఆత్మహత్య చేసుకునేందుకు ఇంత దూరం వచ్చారన్న కోణంలో మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో ఇక కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేసు మాత్రం ఒక సంచలనంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే 2 పిల్లల్ని పూడ్చిపెట్టడం, వీళ్ళిద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడం, నేషనల్ హైవే నుంచి దాదాపు 2 కిలోమీటర్ల పై మేర ఈ యొక్క ప్రాంతం ఉండడం, ఇదంతా కూడా డీఫారెస్ట్ కావడం, అసలు ఇంత దూరం ఆ పిల్లల్ని ఎలా తీసుకురాగలిగాడు, ఆ వస్తువు కూడా ఆ పార ఏదైతే ప్రీ ప్లాన్డ్గా పార కూడా తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి, ఇంత లోపలికి వచ్చి చేసుకోవడం గల కారణాలు ఏమిటి అన్నది మాత్రం ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే సాధారణంగా అనేక కేసులు జరుగుతూ ఉంటాయి, అయితే దాదాపు ఫారెస్ట్లోకి ఆ పిల్లల్ని తీసుకురావడం అనేది ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. ఇంత దూరం ఈ యొక్క అటవీ ప్రాంతంలో ఆ పిల్లల్ని ఎలా తీసుకురాగలిగాడు, అసలు ఆ పిల్లల్ని ఏ రకంగా మనం చూసాం ఇందాక విజువల్స్లో కూడా ఏదైతే నోటికి ప్లాస్టర్ వేస్తే ఏ రకంగా ఉంటుందో అలాంటిది టేపు ఏదైతే మనం సాధారణంగా ప్యాకింగ్ చేసేటువంటి టేపు ద్వారా ఒక మాస్క్ ఏదైతే మూతికి ఆ యొక్క మాస్క్ ఇది లాగేసి ఆ పిల్లలంతా కూడా అరవనీయకుండా తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి కూడా అంటే అక్కడ విజువల్ పరంగా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కేసు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో నిగ్గుదేల్చేటువంటి పనిలో మాత్రం పోలీసులు ఉన్నారే అని చెప్పాలి. అయితే ఈ సంబంధించి ఏదైతే ఆ పిల్లల బాడీ మనం చూసామో ఇందాక విజువల్స్లో, ఆ 2 కూడా 2 పిల్లలను పూడ్చిపెట్టిన తర్వాత 2 పిల్లలపైన రాళ్ళు కూడా పరిచినటువంటి పరిస్థితి. అంటే ఒక గుర్తుగా అతను పెట్టాడా, ఎందుకు ఇలా చేశారన్న కోణంలో కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే పూర్తి స్థాయిలో కేసును మాత్రం ఛేదించే పనిలో పోలీసులు పడ్డారు. క్లూజ్ టీం కావచ్చు, అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు, అదే రకంగా డాక్టర్స్ కూడా మరి కాసేపట్లో ఇక్కడ చేరుకొని ఉన్నారు. వచ్చి ఆ బాడీని కూడా బయట తీసేటువంటి పరిస్థితి కూడా ఉండబోతుందని చెప్పాలి. అయితే ఈ కేసు సంబంధించి మరింత సమాచారం మాత్రం అదే త్వరలోనే వెల్లడిస్తామనేసి కూడా పోలీసు అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, పాకాల మండలం, అటవీ ప్రాంతం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.